యుద్ధం జరుగుతోంది. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఆయిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇరాన్తో యుద్ధం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సలహాదారులు సూచించారు. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగడం వల్ల నష్టాలు తప్పవని కొంతమంది ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు. యుద్ధం నుండి వీలైనంత త్వరగా అమెరికా వెనక్కు రావడం ఉత్తమమని అంటున్నారు. సైన్యం తన లక్ష్యాలను దాదాపుగా సాధించిందని పేర్కొంటూ యుద్ధం నుండి బయటకు రావాలని ట్రంప్నకు సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన వివరాలను కూడా ట్రంప్నకు చేశారు. ఇరాన్తో యుద్ధం ప్రారంభం అనంతరం ఇప్పటి వరకు 5,000 లక్ష్యాలను ఛేదించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తమ దాడులతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం 10% పడిపోయిందన్నారు. 3.5 రోజుల్లో ఆ దేశానికి చెందిన 46 అగ్రశ్రేణి నౌకలను యుఎస్ మిలిటరీ మూసివేసిందంటూ వెల్లడించారు. ధ్వంసమైన నౌకలు ఎలాంటివని తాను అడిగానని, అవి ఇరాన్ అగ్రశ్రేణి నౌకలు అని తమ సైన్యం చెప్పిందని ట్రంప్ అన్నారు. అలాంటప్పుడు వాటిని స్వాధీనం చేసుకుని ఉపయోగించుకోవడే ఎందుకు ముంచివేశారని తాను ప్రశ్నించారని తెలిపారు. వాటిని ముంచడం సరదాగా అనిపించిందని, అలా చేయటమే సురక్షితమని వారు సమాధానం చెప్పారని ట్రంప్ అన్నారు. వారి సమాధానం తనకు నిజమే అనిపించిందని అన్నారు. అమెరికా సైన్యం పశ్చిమాసియాకు విహారయాత్రకు వెళ్లిందని, అక్కడ ఉన్న చెడును వదిలేస్తుందని పేర్కొన్నారు. ఆ యాత్ర కొద్ది కాలమే ఉంటుందని, అది అందరూ చూస్తారని తెలిపారు. శత్రువును పూర్తిగా ఓడించే వరకు అమెరికా సైన్యం వెనుకడుకు పోయేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.